మీకు దోషుడిగా తప్పైనప్పుడు ఇప్పుడు లక్కారం మాట్లాడారు. లక్కారం అది తప్పు సార్. మాట్లాడితే అర్థం కాదు, నాకు వినపడతలేదు. కిరణ్ గారు మీరు కాసేపు ఆగండి, మీకు ఇస్తాను ఆగండి. ఈయన మాట్లాడేప్పుడు నాకు వినపడతలే. మీరేం మాట్లాడారు సార్? మీరు నేను ఒకటి చెప్తా వినండి. మీరు ఇప్పుడు దాకా బాధ్యతగా మాట్లాడారు. బాధ్యత మీ సన్నాసి అని మీరు మాట్లాడొద్దు. తెలుసా, మీరు మాట్లాడి మీ నాయకులు మాట్లాడి ఇలా మాట్లాడి తప్పది. పవన్ కళ్యాణ్ సన్నాసనారు వెధవా పవన్ కళ్యాణ్. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి సన్నాసి అవడం, పవన్ కళ్యాణ్ సన్నాసనారు వెధవా. పవన్ కళ్యాణ్ సన్నాసనారు తప్పు. లక్ష్మణరావు గారు మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీరు ఎందుకు వచ్చారు? వాళ్ళ దగ్గర పట్టుకొని మాట్లాడు. నేను పవన్ కళ్యాణ్ అన్నానా? ఎవరు దగ్గర పట్టుకో. నేను పట్టాభినందన నీకేంద్ర ఊరుకో. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. పట్టాభిని కూడా అనకూడదు. ఎలా అంటారు సార్? మీరు ఎవరిని తిట్టకూడదు. దయచేసి ఆగండి. లక్ష్మణరావు గారు సమయం పాటించండి. పట్టాభి గారిని తిట్టినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు తప్పు సార్. మీరు ఒక సన్నాసి. ఇప్పుడు వరకు ఒకటి మీరు బాధ్యతగా డైవర్షన్ చేసుకున్నారు. లేదు సమయం అయిపోయింది. మీరు టాపిక్ మీద చెప్పండి. మిగతా వాళ్ళు చెప్పాలి సార్. ఇస్తాను ఆగండి. ఎక్సెషన్ చేద్దాం. మీరు ఆగండి. ఇస్తాను. చెప్పండి. ఫ్లెక్సీలో ఎవరైనా కట్టుకోవచ్చు. చెప్పండి. అది మంచి పద్ధతిలో ఎవరైనా కట్టుకోవచ్చు. దానికి మానట్ల. కానీ వినండి, మీరు మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం సార్. నేను అనేదంటే ఫ్లెక్సీలు ఎవరైనా కట్టవచ్చు కాదనట్ల. కానీ కులాల మధ్య మతాల మధ్య వైషమ్యంలో పెంపొందించే ఫ్లెక్సీ అది మేము కట్టినే తప్పే, మీరు కట్టినే తప్పు. అటువంటి ఫ్లెక్సీలు అటువంటి రకంగా కట్టినప్పుడు బాధ్యతగా మున్సిపల్ కమిషన్ కానీ పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ తీసేయాలి. అక్కడ కూడా అంబటి రాంబాబు గారు వెళ్ళి ఏమన్నారు? 24 గంటల్లో తీయండి అన్నారు. తీయకపోతే మేము తీస్తామన్నారు. ఆయన ఫ్లెక్సీ తీయడానికి వెళ్ళలేదే, ఆయన గుడికి వెళ్ళారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకుంటూ వస్తే మీరు కత్తులు కటార్లు రాట్లతోనే అక్కడ వందలాది మంది వేలాది మంది చేరుకొని అక్కడ నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఆయన కారు మీదకి దాడికి వెళ్తే తప్పు కదా? ఆయన ఏదో పాడుపాడే ఆవేశంలో ఒక మాట అన్నాడని ఆ మాటను బట్టి మీరు తిట్టారని అనుకుంటే నీ అమ్మ మొగడు అన్నాడా, మీ తాత మొగడు అన్నాడా, మీ జేజ మొగడు అన్నప్పుడు తప్పు కదా? అంటే ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మ మొగడైనా నాకు ఒకటే పవన్ కళ్యాణ్ తప్పలేదా? నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో రెడ్డి అన్నప్పుడు తప్పలేదా? అంటే మీరు అంతే వేదాలు వేమన పథకాలు మీరంటే గరికపాటి వారు సాగటి వాళ్ళ ప్రవచనాలు మేమంటే బూతులా. రైట్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. మీరు కిరణ్ గారు మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడకండి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. మీరు కాసేపు స్టూడియోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ఇబ్బంది వినపడదు. కిరణ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, పట్టాభి గారిని బూతులు తిట్టాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చార్లెస్ శోభరాజనో లేదు ఇంకో మాటనో అనే అంత కాదు. మీరేదో మమ్మల్ని తిట్టినంత మాత్రాన ఇప్పుడు ఎట్లా అయిపోయింది అధికార అదే ఈ ప్యానలిస్టులకి అధికార ప్రతినిధిగా జస్ట్ ప్యానలిస్ట్ ఏ విధంగా అయితే అంతకు ముందర ఒక అతను ఇష్టం వచ్చేట అదే విధంగా మేము కూడా బూతులు తిడతాం, మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి, మేము కూడా నాయకులు అయిపోదాం అనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే చిమ్మచిమ్మలాడుతా ఉంది. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే నన్ను గుర్తించండి, నేను బాగా బూతులు తిడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి బూతులు అవసరం. మంత్రులందరికీ ఎమ్మెల్యేలకి బూతులు తిట్టనని చెప్పి బూతుల శాఖలు అప్పచెప్పినటువంటి నాయకత్వంలో పనిచేసే నాయకులకి ఇంతకంటే సంస్కారహీనమైనటువంటి మెంటాలిటీ తప్ప ఇంకోటి ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని తిడితే పెద్దలు అయిపోతాం అనుకుంటున్నారా? ఆకాశం మీద ఉమ్మూస్తే మీ ముఖానే పడిద్ది. మనం మాట్లాడేటప్పుడు మనం ఎవరిని ఎట్లా అంటే అట్లా తిడితే పెద్ద నాయకులు అనిపోవటం మీ పొరపాటు. జనాలు రావట్లేదా? అరే మిమ్మల్ని అసలు ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకులు కూడా పనికిరారు, ఎమ్మెల్యే చాలా ఎక్కువ అని చెప్పి ఈడ్చి కొట్టి ఇంటికి పంపిస్తే మళ్ళీ అసెంబ్లీ వైపు రావడానికి ఉత్సాహి
మమ్మల్ని ఏదో మీరేదో బెదిరిస్తాము మాట్లాడతాము. ప్రజల యొక్క మద్దతుతో, ప్రజల యొక్క ప్రేమతో 164 సీట్లు వచ్చినాయి మాకు. 1 కాదు 2 కాదు. గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఏదో మమ్మల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిబేట్లకు వచ్చి బూతులు తిట్టాలా, తద్వారా మా పైన కేసులు పెట్టాలా, తద్వారా లేట్ అవ్వాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి కెపాసిటీ ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే జనం రారు, లోకేష్ గారు వెళ్తే జనం రారంట. సరే జనం ఎవరికి వస్తారు ఎవరికి రారు? సిద్ధం సభలు కూడా జనం వచ్చారు. మమ్మల్ని చూడండి, మా బలుపు చూడండి అన్నారు. బలుపు అంతా దించి ఇంటికి పంపించారు. కాబట్టి ఇప్పటికైనా సరే లక్ష్మణ్ అయినా లేదు ఇంకోళ్ళు ఎవరైనా సరే మనం ప్యానల్ గా కూర్చున్నప్పుడు బూతులు మాట్లాడడం ద్వారా లీడర్ అవుదాం అనుకుంటే అది అయ్యేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ అవ్వచ్చేమో. మీ నాయకుడికి బూతులు తిట్టడం ఇష్టం కాబట్టి మీ నాయకుడికి నచ్చొచ్చేమో, ప్రజలకి నచ్చదు. ప్రజలకు నచ్చడం ద్వారా మాత్రమే రాజకీయ నాయకులు ఎదుగుతారు తప్ప మీ నాయకుడి కోసం, మీ నాయకుడి మెప్పు కోసం ఎదుటి పార్టీ వాళ్ళని బూతులు తిట్టేటువంటి సంస్కారం ఎప్పటికైనా మానుకుంటే మంచిది. మన ఈ విధంగానే కదా అంబటి రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయడం కోసం బూతులు తిట్టాడు. ఏమైంది? చివరికి మా ప్రభుత్వం అస్త కష్టాలు పడి అతన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము నిజంగా చెప్తామండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి, చట్టానికి లోబడే పని చేసే ప్రభుత్వం కాబట్టి, అంబేద్కర్ గారి రాజ్యాంగానికి గౌరవం ఇచ్చే ప్రభుత్వం కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే ఒక్క సెకండ్ మేము కూడా ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఎలా ఉండేదో సినిమా కనపడేది. కాకపోతే మా నాయకుడు ఒప్పుకోడు కాబట్టి వీళ్ళు ఏ విధమైనటువంటి బూతులైనా సరే తిడతా ఉన్నారు. అయినప్పటికి కూడా మీరు తిట్టినంత మాత్రాన మాకేమి దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కానీ ప్రజల్లో మీరే చులకనవుతారు. మీరు మాట్లాడేటువంటి బూతుల విధానాన్ని మానుకోకపోతే ఓర్పు ఎవరికైనా ఒక్కొక్కరికి. రైట్ లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ప్యానెల్లో కూర్చున్నప్పుడు అటువంటి బూతులు తిట్టేటువంటి మెంటాలిటీ ఉండేటువంటి ప్యానలిస్టులతో ఉండేటప్పుడు మాత్రం దయచేసి మమ్మల్ని పిలవద్దు. సందర్భంగా అసలు అవసరమే లేకుండా పవన్ కళ్యాణ్ గారిని పట్టాభి గారిని తిరగడం ఏంటండి? ఏంటి అంటే దానివల్ల ఏం మెసేజ్ అనుకుంటున్నారు? ఎవరైనా సంయమనం పాటించాలి కిరణ్ గారు, ఎవరైనా కూడా సంయమనం పాటించాలి. ఎవరు తిట్టినా తిట్లే, ఎవరు ఒక్క మాట ఎవరు తిట్టినా తిట్లే. ఆయన మాజీ మంత్రి ఎవరైతే కొడాలి నాని తిట్టినా తిట్లే, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్గా ఉన్న మరి ఆయన తిట్టినా తిట్లే. ఎవరు కూడా తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు బూతుల్ని ఎంకరేజ్ చెయ్యం. ఎవరు సార్ కిరణ్ గారు, ఎవరు అయ్యన్న పాత్రుని గారిని ఎంకరేజ్ చెయ్యం, మా ఈ కొడాలి నాని గారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయం. ఎవరిని ఎంకరేజ్ చేయం, అది తప్పు. అలాగే అదేవిధంగా ప్యానల్లో కూడా లక్ష్మణ్ రావు గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరు బూతులు మాట్లాడుతామని రావు సార్. వచ్చిన తర్వాత సమయంలో పాటించాలి. ఎవరన్నా బూతులు మాట్లాడని ఎవరిని పిలుస్తామా? ఎవరు పిలవం. వచ్చిన తర్వాత లక్ష్మణ్ రావు గారు, అదే సార్ లక్ష్మణ్ రావు గారికేనా నేను చెప్పేది. ఎవరు ముందు బూతులు మాట్లాడితే వాళ్ళకే చెప్తున్నా, లక్ష్మణ్ రావు గారేనా నేను అనేది చెప్తున్నా. ఎవరైనా కూడా బూతులు అనేవి ఆపాలి. మనల్ని బాధ్యతగా తీసుకుని చూసుకునే వాళ్ళు ప్రజలు ఉంటారు కాబట్టి కంపల్సరీ బూతులు మాట్లాడుతూ ఆపేయాలి. ఎవరు బూతులు మాట్లాడాలని చెప్పి మేము ప్యానల్కి పిలము. ఇంకొకటి మన బాధ్యతగా అందరం వ్యవహరిస్తాం. మనల్ని జనాలు చూస్తున్నారు. అదే మన జనసేన నాయకుడు ఉన్నప్పుడే బూతులు మాట్లాడు. నేను ముందరే చెప్పాను, అటువంటి విధానం ఉండే పని అయితే మాత్రం అది మంచి విధానంగా ప్రజల్లోకి పోదని. కరెక్ట్ అది మీరు చెప్పింది కరెక్ట్. 2 సార్లు కాదు, ముందు కూర్చొని ఇద్దాం సార్. ఒకదానికి ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు, లక్ష్మణ్ రావు గారు ఆగండి, దయచేసి ఆగండి. స్టూడియోలో ఉన్నారు, సిగ్నల్ తక్కువ ఉంది, మీరు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడితే వినపడతలేదు. కిరణ్ గారు వాళ్ళు ఏం మాట్లాడాలో మీరు ఆగండి. లక్ష్మణ్ రావు గారు దయచేసి లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. లక్ష్మణ్ రావు గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. లక్ష్మణ్ రావు గారు ఆగండి.
లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ mute మాట్లాడు. చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ సబ్జెక్ట్ చేయండి. మాట్లాడు. ఆగండి లక్ష్మణరావు గారు ఆగండి. మీరు లక్ష్మణరావు గారు ఇలా మాట్లాడకూడదు. వేరే వాళ్ళు ఏమన్నానండి? మీరు ఆగండి. సబ్జెక్ట్ మాట్లాడండి. Yes, నేను చెప్తాను దేని కదా. గురించి? నేను డిబేట్ చెప్తాను దేని సార్. గురించి పెట్టారు సార్? నేను తీసుకోవాల్సిన మీరు డిబేట్ దేనికి పెట్టారు సార్? సబ్జెక్ట్ మాట్లాడమని నేను మీరు డిబేట్ చెప్తాను. దేనికి పెట్టారు? మీరు యాంకరింగ్ నేను చేయండి. పట్టాభి గారు మీరు యాంకరింగ్ చేయండి సార్. వినండి సార్. మీరు ఆగండి సార్. నేను చెప్తాను. క్షమాపణ చెప్పకపోతే ఆగండి. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడతా. జగన్మోహన్ రెడ్డిని తిడతా. నువ్వు తిట్టండి, నేను తిడతా. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ని. వ్యక్తిగత నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడితే, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తిడితే, టికెట్ నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడితే, సంయమనం ఆయన నారా పాటించండి. లోకేష్ ని సంయమనం పాటించండి. నువ్వు తిడతా, నేనే తిడతా. నువ్వు తిడతా, నేనే తిడతా. లక్ష్మణరావు నువ్వు గారు తిడతా, నేనే తిడతా. మ్యూట్ చేయండి. కిరణ్ గారు మ్యూట్ నువ్వు చేయండి. తిడతా, నేను తిడతా. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. నువ్వు తిడతా, నేను కిరణ్ గారు తిడతానమ్మా. మ్యూట్ చేయండి కాసేపు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది కిరణ్ గారు, మీరు అర్థం చేసుకోవాలి. సంయమనం ఏంటండి నన్ను ఎట్లా మ్యూట్ చేస్తారండి? ఎస్ ఎస్ సార్, నేను అనేది ఇక్కడ ఈయన పక్కన నాకు కిరణ్ గారు నేను మిమ్మల్ని మ్యూట్ చేయమంది దేనికి అర్థమవుతుందా? మీరు మాట్లాడితే నాకు వినబట్టం లేదు. ఈయన మాట్లాడే వాయిస్ నా పక్కన రీసౌండ్ వస్తుంది. మీ ఇద్దరు మాట్లాడి ఆపితే ఆ టాపిక్ అక్కడ ఆగి హుందాగా సబ్జెక్ట్ ముందుకెళ్తుందని ఆగమన్నా. మిమ్మల్ని ఏమి ఉందాక ముందుకెళ్ళాలంటే ఆయన ఆగండి సార్, నేను చెప్పాను కదా సార్, నేను చెప్పాను కదా, నేను ఆయనకే చెప్తున్నా. లక్ష్మణ్ గారు ఒక మాట, బూతులు ఏం మాట్లాడాను సార్ నేను? మీరు ఫస్ట్ సన్నాసి బూతులు ఏం అనే మాట మాట్లాడానండి? మీరు మాట్లాడారు. ఏం మాట్లాడాను? సన్నాసి అని సన్నాసి అంటే? మాట్లాడారు. సన్నాసి అంటే? తప్పది. సన్నాసి అంటే? మన డిబేట్ అంటే వాళ్ళ పోసులీకులు అనొచ్చు, ఆ మన వాళ్ళ డిబేట్ లో అమ్మ మొగుళ్ళు మాట్లాడలేదు అనొచ్చు, కదా. వాళ్ళ సార్, నచ్చినట్టు తిట్టొచ్చు, సార్, సైకోలు అనొచ్చు, సార్, మీ వాళ్ళ అంబటి నచ్చినట్టు రాంబాబు గారు మాట్లాడొచ్చు. నేనేం చెప్తున్నా, మీ అంబటి రాంబాబు గారు మాట్లాడినా, వాళ్ళ అయ్యన్న పాత్రుడు మాట్లాడినా, లేదంటే మీ కొడాలి నాని మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. చెప్పాలి కదా. నాయకులు మాట్లాడని మీరు మాట్లాడతారా? ఆగండి, ఒక్క నిమిషం మీరు సార్. ఆగండి, మీరు ఆగండి. ఎవరో మాట్లాడరు, కానీ సార్, సమన్వయం ఆగండి. పాటించవలసిన మీరు ఆగండి. బాధ్యత తప్పు. నాకెంత ఉందో వాళ్ళకు కూడా అంతే ఉంది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. డిబేట్ కల్తీ నెయ్యి గురించి ఎస్ ఎస్ సార్ సార్ టాపిక్ మీద పవన్ కళ్యాణ్ కాదు సార్, కాదు అసలు ఒప్పుకో. పవన్ కళ్యాణ్ గారిని వినండి సార్, టాపిక్ మాట్లాడండి సార్. ప్లీజ్ టాపిక్ ప్లీజ్ మాట్లాడండి సార్. ప్లీజ్ 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 ఇప్పుడు సమయం ఇద్దరికి సమయం ఎక్కువైపోయింది. లక్ష్మీకాంత్ గారు నిర్ణయం ఏదైతే ఉందో నేను చెప్తాను. చెప్పండి. డిబేట్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. లక్ష్మీకాంత్ 2 నిమిషాలు మనం మాట్లాడి నేను బయటకు వచ్చాను. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఇవాళ జరుగుతున్న డిబేట్ కల్తీ నెయ్యి గురించి, భగవంతుడి మీద పగ అని చెప్పేసి మీరు పెట్టారు టాపిక్. మేము దాని గురించి మాట్లాడతాం. సబ్జెక్టు రా అని చెప్పేసి నీతి మాటలు మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు. స్టార్టింగ్ లో ఏం మాట్లాడారంటే, నాకు ఇందాక వాయిస్ క్లారిటీ లేక నేను వెళ్ళదు, కానీ నేను తర్వాత పెట్టుకున్నా. చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి తండ్రి గురించి, వాళ్ళ ఇంటి విషయం గురించి నీకు ఎందుకయ్యా? నీకెందుకు? నేను భారతీ రెడ్డి గారి గురించి మాట్లాడానా? జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడానా? విజయమ్మ గురించి మాట్లాడానా? ఏంటి బాధ ఏంటయ్యా? నీ బాధ ఏంటి? నేను కాదు. నీ బాధ ఏంటి అన్న? నీకు అనవసరమైన నీ బాధ ఏంటి? అనవసరం ఏంటి? నీకంత వాళ్ళ కుటుంబ సభ్యులు నాస్తికుడు, చిరంజీవి గారి నాస్తికుడు, నాగబాబు నాస్తికుడు, పవన్ కళ్యాణ్ నాస్తికుడు. మీ నాస్తికులందరూ కలిసి ఈ రోజు హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు పోరాటం చేస్తారా? మీరు పోరాటం చేస్తారా? అవును సార్. నాస్తికులు మీరు పోరాటం చేస్తారా? ఒక్క నిమిషం ఆగండి. మీరు హిందువులా? లక్ష్మణ్ గారు, హిందువులా? లక్ష్మణ్ మీరు హిందువులా? మీరు లక్ష్మణరావు గారు, అసలు దేవుణ్ణి నమ్మరు కదా? లక్ష్మణరావు గారు, దేవుణ్ణి నమ్మరు కదా? లక్ష్మణరావు గారు, హిందూ ధర్మం కోసం ఎలా లక్ష్మీకాంత్ గారు మీ పోరాటం వాయిస్ చేస్తారు? వినబడతలేదు. మీరు లక్ష్మీకాంత్ గారు, దేవుణ్ణి నమ్ముతారు కదా? లక్ష్మీకాంత్ గారు మీ వాయిస్ వినబడతలేదు. లక్ష్మణరావు గారు మీరు ఒక మాట, ఎలా పనిచేస్తారు? లక్ష్మీకాంత్ గారు మ్యూట్ చేయడం, ఆయన స్టూడియోలో ఉన్నారు, ఆయన మ్యూట్ చేయడం కుదరదు. ఒక మాట వినండి, అయితే మైక్ ఒక్క మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఆయన ఆగండి దయచేసి, మీరు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం ఆగండి. మీరు ఇందాక ఏదో నాస్తికులు అంటున్నారు. మీకు రామాయణం తెలుసా? రామాయణం రాసింది ఎవరు? మీరు అడిగిందని చెప్పండి. రామాయణం రాసింది ఎవరు? చెప్పండి సార్. ఎవరు సార్? వాల్మీకి ఫస్ట్ ఏంటి? బోయేవాడు నాస్తికుడు. ఆయన నాస్తికులందరూ నాస్తికులుగా ఉండరు, అది తెలుసా మీకు? సార్, నాస్తికులు ఎప్పుడు నాస్తికులుగా ఉండరు. తప్పు, మీరు మాట్లాడింది తప్పు. టైం లేదు, ఇంకా వినొద్దు. ఇంకా మీరు ఏదో చెప్తారు, అవతల చెప్పేది వినరు.
ఒకటి క్లియర్ నాస్తికులు ఎప్పుడు నాస్తికులుగా ఉండరు. వినండి సార్. Yes, ఒక నిమిషం ఆగండి సార్. వాల్మీకి గారిని, దయచేసి- నాగేంద్ర బాబు గారిని, దయచేసి- పవన్ కళ్యాణ్ గారిని, దయచేసి మీరు చిరంజీవి గారిని వాల్మీకి గారితో పోల్చేస్తారా? ఎప్పుడైనా కూడా yes, వాళ్ళతో పోల్చేస్తారా? లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద దయచేసి టాపిక్ సార్ ఎవరికైనా మేము మంచిగానే బాబు, ఇస్తాం. అందరి సభ్యత సంస్కరణలు ఎవరికైనా తెలుసు సభ్యతగా లక్ష్మీకాంత్ ఇస్తాం. గారు. మీరు మాట్లాడుకునే విధానం అందరి లేదు. సంస్కరణలు తెలుసు. దయచేసి మీరు ఆగండి. సభ్యత సంస్కరణలు దయచేసి తెలుసు. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు దయచేసి నా మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు జరిగిందాన్ని వదిలేయండి. లక్ష్మీకాంత్ గారు జరిగిందాన్ని వదిలేయండి. దయచేసి మీరైనా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నేను ఎట్లా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. సిగ్నల్ తక్కువ ఉంది. మీరు మాట్లాడేది క్లారిటీగా లేదు. మీరు మాట్లాడేది సరిగ్గా వినపడతలేదు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీ నాయకుల్ని మీరు తిట్టలేదు స్వామి. మీ Yes. నాయకుల్ని మీరు తిట్టలేదు అయ్యా. మీ Yes. నాయకుల్ని ఎవరు ఎక్కడ తిట్టారు? తిట్టారో ఖండించాం. మీ నాయకుల్ని మేమైతే తిట్టలేదు. ఆపాం. ఏ నాయకుడు నేను సార్